పాడదామా? నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. రాజా పగలు వేచియుందును, స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. Yehova,
రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే అందరం కలిసి ఆరాధన సత్యముతో హృదయపూర్వకంగా పూర్ణ మనసుతో శక్తితో బలముతో అందరం కూడా బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూడా అదే విధంగా రెండు చేతులు పైకెత్తి యేసయ్యతో చెప్తాం, అయ్యా నా ప్రాణం ఉన్నంత వరకు, నేను మట్టిలో చేరే వరకు అయ్యా నేను స్తుతిస్తాను. అయ్యా ఒక మంచి తీర్మానం కలిగినంత వరకు హృదయపూర్వకంగా నేను స్తుతించలేకపోతున్నావేమో, పైకి పెదవులతో మాత్రమే నువ్వు దేవుని స్తుతించగలుగుతున్నావేమో. ఈరోజు
హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దామా. దేవుడు నీ హృదయాన్ని చూస్తా ఉన్నాడు. ఆయన నీ హృదయాన్ని కోరుకుంటా ఉన్నాడు. నీ హృదయంలో స్థానం ఇస్తా ఉంది. ఆయన నీ హృదయం అనే తలుపు దగ్గర తడతా ఉన్నాడు. కాబట్టి హృదయపూర్వకంగా యేసయ్యతో చెప్దాం, అయ్యా నా ప్రాణం ఉన్నంత వరకు నేను మట్టిలో చేరే వరకు నేను స్తుతిస్తాను. ఒక మంచి తీర్మానం కలిగి అందరం కూడా రెండు చేతులు పైకెత్తి అందరం కూడా ఎవరికి వారుగా పరిశీలన చేసుకుందామా. ఎవరికి వారుగా పరిశీలన చేసుకుందామా. అయ్యా ఇంతవరకు అయ్యా నేను ఎలా ఉన్నాను, ఇది మొదలుకొని ప్రభా అయ్యా ఇది నమ్మిన వాక్య ప్రకారంగా ఇంతవరకు దేవుని దాసులు చెప్పారు కదా, ఆ వాక్య ప్రకారంగా దేవుని సన్నిధిలో జీవిస్తానని ఒక తీర్మానం కలిగి రెండు చేతులు పైకెత్తి నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే